హలో అందరికీ. నేను ఇప్పుడు మీకు షోడశ సోమవార వ్రతం గురించి చెప్పబోతున్నాను. అంటే 16 సోమవారాల వ్రతం. ఈ వ్రతాన్ని స్వయంగా ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పారు. పార్వతీదేవి మనందరి కోసం తాను శివయ్యను అడిగారు. ఏదైనా ఒక మంచి వ్రతం చెప్పండి, ఎలాంటి కోరికలైనా సరే తీరి ప్రజలందరూ సంతోషంగా ఉండడానికి ఏదైనా ఒక మంచి వ్రతం చెప్పండి అంటే శివయ్య ఈ వ్రతాన్ని చెప్పారు. ఇదే 16 సోమవారాల వ్రతం. ఈ వ్రతంను మార్కండేయ పురాణం నుంచి తీసుకున్నారు. ఈ సోమవార వ్రతంను ఏ సోమవారమైనా చేయొచ్చు. చాతుర్మాస్యంలో చేస్తే ఇంకా కూడా మంచిది. అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి కార్తీక మాసం పౌర్ణమి వరకు మధ్య ఉండే సోమవారాలు వ్రతం చేస్తే ఇంకా మంచిది. ఈ వ్రతం చేసినందుకు గాను ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే పోతాయి. విడిపోయిన భార్యాభర్తలు కలవటం కానీ, పెళ్ళి కాని వారికి పెళ్ళి, ఉద్యోగము, ఇల్లు, ఏ కోరికైనా సరే ఈ వ్రతం చేసుకోవటం వల్ల తీరుతుంది అని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. ఈ వ్రతంకు గాను ముఖ్యంగా మనకు కావలసింది పుట్టమన్ను, గోధుమ నూక ప్రసాదము. ఈ పుట్టమన్ను తెచ్చుకొని పుట్టమన్నుతో మనం శివలింగం చేసి ఆ శివలింగాన్ని మనం పూజిస్తాం. ఒక్కొక్క వారం ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క లింగంను తయారు చేసి వాడుతూ ఉంటాము. అది వాడిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకుంటూ ఉండాలి. 16 సోమవారాలకి 16 శివలింగాలు అవుతాయి. 16 శివలింగాలు అయిపోయిన తర్వాత 17వ సోమవారం ఆ 16 శివలింగాల్ని పెట్టుకొని మళ్ళీ మనం పూజ చేసుకొని ఆ రోజు ఉద్యాపన చెప్పుకోవాలి. ఆ రోజు ఆ 16 సోమవారాలని తీసుకొని ఏదైనా నది ప్రవాహంలోని విడవాలి. దాని తర్వాత ఈ ప్రసాదం, గోధుమ నూక ప్రసాదం అనేది స్వామికి మనం నివేదించుకోవాలి. ఈ గోధుమ నూక ప్రసాదమును వ్రతం చేసుకున్న తర్వాత 3 భాగాలుగా విభజించాలి. మొదటి భాగమును మనం ప్రసాదంగా స్వీకరించాలి. రెండో భాగమును పశుపక్షాదులకు పెట్టాలి. మూడో భాగం భక్తులకి ఇవ్వాలి. ఈ పూజకు గాను ఉదయం కానీ సాయంత్రం కానీ మనం ఈ వ్రతంను చేసుకోవచ్చు. నేనైతే సాయంత్రం పూట చేస్తున్నాను. ఎందుకంటే శివయ్యకు ప్రదోష సమయం అంటే చాలా ప్రీతి అని మన అందరికీ తెలిసిందే కదా. అందువల్ల నేను సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఈ వ్రతంను చేస్తున్నాను. ఈ వ్రతమునకు గాను మనం సాయంత్రము మళ్ళీ స్నానం చేసుకొని పూజ గది అంతా వేరే ఒక పీఠం పెట్టుకొని కలసం, ఆనవాయితీ ఉన్న వాళ్ళు కలసం పెట్టుకొని షోడోపచార పూజ చేసుకొని గణపతి పూజ చేసుకొని స్వామికి పూజ చేసుకోవాలి. ఈ వ్రతకథ పుస్తకం అనేది మనకి ఏ బుక్ స్టోర్లో అయినా దొరుకుతుంది. ఇప్పటికిప్పుడు మాకు బుక్ స్టోర్కి వెళ్ళి బుక్ తెచ్చుకోవడం అవ్వదు అనుకున్నవారు నందూరి శ్రీనివాస్ గారి ఛానల్ కింద అతను పీడిఎఫ్ను ప్రొవైడ్ చేశారు. అది చూస్తే మీకు ఈజీగా వ్రతం ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చాలా మట్టుకు ఐడియా అనేది వచ్చేస్తుంది. షోడోపచార పూజ అనేది తప్పనిసరిగా చేయాలి. ఈ వ్రతంలోనూ గణపతికి పూజ చేసి మనం ఏ వ్రతంనైనా ఆరంభించుకోవడంలో గణపతిని ముందు పూజిస్తాం కదా. గణపతి ఆరాధన పసుపుతో చేసిన గణపతిని పెట్టుకొని ముందు ఆ గణపతిని పూజించి ఈ వ్రతమును మనం ప్రారంభించాలి. గణపతికి, శివయ్యకి షోడోపచార పూజలు చేసుకోవాలి. పూజ అంతా చేసిన తర్వాత వ్రత కథలు అనేవి 5 కథలు ఉంటాయి. 5 కథలు చదువుకోవాలి. ఈ పూజకు గాను అర్ఘ్యాలు వదలడం అనేది చాలా చాలా ముఖ్యము. 8 అర్ఘ్యాలు ఉంటాయి. ఆ అర్ఘ్యాలు వదలడం అనేది చాలా ముఖ్యం. 8 అర్ఘ్యాలకు గాను అక్షతలు చేతిలో తీసుకొని అందులో వాటర్ వేసుకొని ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో వేస్తూ ఉండాలి. 8 ఉంటాయి, 8 చేయాలన్నమాట. 8 అయిపోయిన తర్వాత వ్రతకథలు చదువుకొని తర్వాత ప్రతి వారం కూడా ఒక దంపతులకి వాయనం అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ వ్రతంకు గాను ఉప్పు అనేది అస్సలు వాడకూడదు. తలలో దువ్వెన పెట్టకూడదు. ఆ రోజంతా అంటే మన శివయ్య ఎలా ఉంటారు అలాగా ఆ భగవంతుడి నామస్మరణలో గడుపుతూ సాయంత్రం వరకు ఉండి సాయంత్రం పూజ చేసుకోవాలి. నియమాలు ఏంటంటే ఈ వ్రతమును అలాగా మనం మొదలు పెట్టిన తర్వాత పూర్తయ్యేటప్పటికి 4 నెలలు టైం పడుతుంది. 4 నెలలు ప్రతి సోమవారం కూడా నాన్ వెజ్ అనేది తినకూడదు. ఉదయం కానీ సాయంత్రం కానీ పూజ చేసుకోవచ్చు. తప్పనిసరిగా ఉపవాసం
అంటే శరీరం సహకరిస్తే ఉపవాసం అనేది ఉంటే చాలా చాలా మంచిది. లేదు మాకు బాలేదు మేము ఉండలేము అంటే ప్రసాదమును తీసుకోవచ్చు. ఉప్పు అయితే అస్సలు తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు. ఏదైనా మనం ఇలాంటి వ్రతాలు పూజలు చేసినప్పుడు కిందన పడుకుంటే చాలా చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే మన స్త్రీలందరికీ ఉన్నదే, ఏదైనా వ్రతాలు పూజలు ఇలాంటివి ఎక్కువ వారాలు చేసేటప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చేటట్లయితే అంటే సపోజ్ మీకు 2 వీక్స్ పూజ చేశారనుకోండి, 3వ వారం మీకు ఇబ్బంది వస్తే ఆ 3వ వారాన్ని వదిలేసి 4వ వారం నుంచి మళ్ళీ మీరు కౌంట్ చేసుకుని ఈ పూజ అనేది మీరు చేసుకోవచ్చు. ఇది షోడశ సోమవారం యొక్క పూజ చాలా చాలా మహిమాన్వితమైనది. అందులోని ఈ ఆషాఢ మాసం నుంచి కార్తీక మాసం వరకు వచ్చి నెలల్లో చేస్తే అందరికీ చాలా చాలా బాగుంటుందంట. మీరు అందరూ కూడా ఈ పూజ చేసుకొని మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ క్లియర్ అయ్యి అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను.